అందరికీ శుభ ఉగాది శుభాకాంక్షలు. ప్రేరణాత్మక సందేశం. నుదిటిపై రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. కష్టపడితేనే ఫలితం. అది డబ్బులైనా లేదా నీ లక్ష్యమైనా. కష్టం చేస్తేనే విజయం. ఆధ్యాత్మిక విశేషం. పరా అంటే ఆది పరాశక్తి, భవ అంటే ఈశ్వరుడు, పరాశక్తి అంటే ఈశ్వరుడు కలిసి ఉన్న పవిత్ర సంవత్సరం మాట శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఉగాది శుభారంభం. దైవకృపతో ఆశీస్సులతో మీ జీవితం వెలుగులతో నిండాలి. ఉగాది శుభాకాంక్షలు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు మీ జీవితంలో నిండిపోవాలి. ఉగాది పచ్చడి శ్లోకం కూడా ఉంటుంది. ఉగాది పచ్చడి సేవించే ముందు చదివి స్వీకరించండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కదళ భక్షణం. భావం: నూరేళ్లు ఆయుష్ కలగాలి. వజ్రం లాంటి దేహం అంటే ఆరోగ్యం ఉండాలి. సమస్త సంపదలు లభించాలి. అన్ని అరిష్టాలు అంటే కష్టాలు తొలగిపోవాలి. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని భక్తితో స్వీకరిస్తున్నాను. శుభ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే పర్వదినం ఉగాది. ఈ పండుగ తెలుగు ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితానికి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలి. మీ ప్రతి అడుగులో విజయాలు కలగాలి. తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిరూపమైన పండుగ ఉగాది కదా.